నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ధనయోగం కోసం ఏ రాశి వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు మధ్వనవమి. ద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహిమాన్వితమైన వ్యక్తి మధ్వాచార్యుల వారు. ఈ మధ్వాచార్యుల వారికి పురాణ ప్రజ్ఞ, ఆనంద బ్రహ్మ అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మసూత్రాలకి చాలా సులభమైనటువంటి భాష్యాన్ని రచించినటువంటి మహిమాన్వితమైన వ్యక్తి మధ్వాచార్యుల వారు. ఈరోజు మధ్వనవమి సందర్భంగా మధ్వాచార్యుల వారు రచించినటువంటి గ్రంథాలు పూజామందిరంలో ఉంచి దీపారాధన చేయటం ద్వారా, మధ్వాచార్యుల వారిని మనసులో స్మరించుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దైనందిన జీవితంలో ధనయోగం కోసం ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్క దైవాన్ని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర పరంగా ఏ రాశికైనా సరే ఆ రాశి తర్వాత వచ్చే రాశిని సంపదలు కలిగింపజేసే రాశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే, మేషరాశి తర్వాత వచ్చే రాశి వృషభ రాశి కాబట్టి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి లలితాదేవిని పూజించినట్లయితే విశేషమైన ధనయోగం కలుగుతుంది. అదేవిధంగా వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి, బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి వృషభ రాశి వాళ్ళు జీవితంలో తొందరగా ధనయోగం కలగాలంటే గణపతిని పూజించాలి. అలాగే మిథున రాశి వాళ్ళు లక్ష్మీదేవిని పూజించినట్లయితే తొందరగా ధనయోగం కలుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశికి తర్వాత వచ్చే రాశి సింహరాశి, సింహరాశికి అధిపతి సూర్యుడు, సూర్యుడికి అధిష్టాన దేవుడు శ్రీమన్నారాయణమూర్తి కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ధనయోగం కలగాలంటే శ్రీమన్నారాయణమూర్తిని ఎక్కువగా పూజించాలి. అలాగే సింహరాశి తర్వాత వచ్చే రాశి కన్యారాశి, కన్యారాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే గణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, విశేషమైనటువంటి ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కన్యారాశి వాళ్ళు, కన్యారాశికి తర్వాత వచ్చే రాశి తులారాశి కాబట్టి, తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత లలితా అమ్మవారు కాబట్టి కన్యారాశి వాళ్ళు లలితాదేవిని పూజించినట్లయితే విశేషమైన ధనయోగం కలుగుతుంది. అలాగే తులారాశికి తర్వాత వచ్చే రాశి వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా పూజించినట్లయితే తొందరగా ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృశ్చిక రాశి తర్వాత వచ్చే రాశి ధనుస్సు రాశి, ధనుస్సు రాశికి అధిపతి గురువు, గురువుకి అధిష్టాన దేవుడు శివుడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ధనయోగం కోసం శివారాధన ఎక్కువగా చేయాలి. ధనుస్సు రాశి తర్వాత వచ్చే రాశి మకర రాశి, మకర రాశికి అధిపతి శని, శనికి ముగ్గురు అధిష్టాన దేవతలు ఉన్నారు, శివుడు, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ధనయోగం కలగాలంటే ఈశ్వరుణ్ణి, హనుమంతుడిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. అలాగే మకర రాశి వాళ్ళు, మకర రాశి తర్వాత వచ్చే రాశి కుంభరాశి కాబట్టి కుంభరాశికి అధిష్టాన దేవతలు శివుడు, వెంకటేశ్వర స్వామి, హనుమంతుడు కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని, హనుమంతుడిని ఎక్కువగా పూజించినట్లయితే విశేషమైన ధనయోగం కలుగుతుంది. అలాగే కుంభరాశికి తర్వాత వచ్చే రాశి మీనరాశి, మీనరాశికి అధిపతి గురువు, గురువుకి అధిష్టాన దేవుడు ఈశ్వరుడు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, విశేషమైన ధనయోగం కలుగుతుంది. చివరగా మీనరాశి, మీనరాశి తర్వాత వచ్చే రాశి మళ్ళీ మేషరాశి అవుతుంది, మేషరాశికి అధిపతి కుజుడు, కుజుడికి అధిష్టాన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి మీనరాశి వాళ్ళు ధనయోగం కలగాలంటే లక్ష్మీ నరసింహస్వామిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. కాబట్టి జ్యోతిష్య శాస్త్రపరంగా సంపదలు కలిగింపజేసే రాశి ఏదో తెలుసుకొని, ఆ రాశ్యాధిపతికి ఎవరు అధిష్టాన దేవుడో తెలుసుకొని ఆ దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా నిత్య జీవితంలో తొందరగా ధనయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దైనందిన జీవితంలో నిమ్మకాయలతో అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. భగవంతుడి గురించి నీకు తలచుకోగానే ఒళ్ళు మరచి నాట్యం చేస్తే అప్పుడు నువ్వు భక్తుడు అని అర్థం అని చెప్పాడు మహానుభావుడు. ఆయన ఎలా చెప్పగలిగాడు? ఆయన అలాంటి భక్తుడు గనక. అమ్మ పేరు వింటే చాలు సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. లేచి నాట్యం చేస్తాడు. విష్ణుడింతేయ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్కచోట అంటారు ప్రహ్లాదుని వర్ణిస్తూ. అలాంటి ఆనందంతో నాట్యం చేస్తారు.
పైగా వాడికి అహంకారాదిరహిత, ఏ ఒక్క క్షణంలో కూడా నేను చేశా, నాది అనే భావం వాడికి కలగదండి. మరి ఎలా ఉంటాడంటే దేహతాదాత్మ్య వర్జిత. పరాభక్తిలో దేహతాదాత్మ్యం కూడా ఉండదు, తన దేహంతో తానికి స్పృహ ఉండదు, ఆ స్థితికి వెళతాడు. అందుకే అదంత తేలిక కాదు ఆ భక్తి రావడం అనేది. అందుకే సాత్విక భక్తి నీయవయ్యా అని అడిగాడు, అది వస్తే ఎప్పుడు అది రావాలి. పరాభక్తిలో దేహతాదాత్మ్య వర్జిత. మరి వాడికి సుఖదుఖాలు ఉండవా? ఇది చాలామంది అనుకోవచ్చు, భక్తుడికి సుఖదుఖాలు ఉండవు, భక్తులు లేని వాడికి సుఖదుఖాలు ఉంటాయని. సుఖదుఖాలు కర్మల కొద్దీ వచ్చిపోతూ ఉంటాయి. భక్తుడైన వాడిని సుఖం పొంగించదు, దుఃఖం కుంగించదు, ఇది తెలుసుకోవాల్సింది. ఆ రెండింటినీ తట్టుకోగలిగిన శక్తి వాడికి ఉంటుంది, అసలు వాటి పట్టించుకోవటం. మరి ఎలా ఉంటాడండి? వాడికి ప్రారంధవశాత్తు సుఖదుఖాలు వస్తూ ఉంటే భక్తుడు ఎలా ఉంటాడు? ఇది తెలిస్తే ఒక త్యాగరాజు ఎలా జీవించాడు, ఒక రమణ మహర్షి ఎలా జీవించారు, ఒక కంచి మహాస్వామి వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకు ప్రారబ్ధేన యథాయచ్చ క్రియతే తత్తథా భవేత్ నమే చింతాస్తి తత్రాపి దేహ సంరక్షణాదిషు. ఆఖరికి తన దేహాన్ని తాను రక్షించుకోవాలని కూడా అనుకుంటా ఆ స్థితిలో ఉంటాడు. ప్రారబ్ధం ఎలా ఉందో అలా నడుస్తుంది కానీ అంటే ఎంత నిశ్చలంగా ఉంటాడో. మన సుదర్శనుడి కథలో కొంతమేరకు దీన్ని చెప్పుకున్నాం. ప్రారబ్ధం ఒకటి ఉన్నది, అది నేను చేసుకున్నదే, దాన్ని బట్టి ఏది వస్తుందో రాని, నేను చలించకుండా ఉంటాను, ఈ స్థితి ఉంటుంది. దేహ రక్షణ కోసం కూడా ప్రయత్నించడు. ఇప్పుడు మీకు ప్రహ్లాదుడు బాగా అర్థమైపోయి ఉంటాడు. అతను కొడుతున్నా తిడుతున్నా అంత నిశ్చలంగా ఎలా ఉండగలిగాడంటే, ఈయన కొట్టిన విష్ణు వస్తే కాపాడతాడులే అనుకోలేదు ఆయన. తెలుసుకోండి, ఇక్కడ ఆయన కాపాడతాడు అనుకోలేదు, కాపాడాలనుకోలేదు. మనం మహిమల కోసం చిన్నప్పుడు కథ అలాగే విన్నాం ప్రహ్లాదుడిది. కానీ ప్రహ్లాదుడికి అక్కడ కొడుతున్నారు, ఇక్కడ దండ వేస్తున్నారు, రెండూ ఒకటి. తిట్టేటి మాటలను దీవించే మాటలను అట్టే సరేనని తలచునాతడి సుఖి, పట్టి చంపేవేళ పట్టము కట్టేవేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖి, అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అంటాడు హనుమాచార్యుల వారు పరాభక్తి సంబంధించిన వర్ణనలు. ఇక్కడ వాడు ఆ విధంగా ఉంటాడు. సమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో, ఆ స్థితి అది. ఆ కారణం చేతనే నమే చింతాస్తి, ఎంత గొప్ప మాట అండి. వాడికి చింత అనేది లేదండి. ఇంకా వాడు భయపడుతున్నాడు, చింతపడుతున్నాడు అంటే అమ్మ మీద నమ్మకం లేదని అర్థం. కనుక నువ్వు భక్తుడు అయ్యావనడానికి ఉదాహరణ నీకు భయం లేదనేది ఇక్కడ చూడండి. అందుకు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి అంటాడు అక్కడ ప్రహ్లాదుడిని వర్ణిస్తూ నారదులు. మొట్టమొదటిగా భయం లేదు. భయం ఎక్కడొస్తుంది? భగవంతుడు తప్ప అన్య వస్తువు ఉంది అనుకుంటే భయం. భగవంతుడు తప్ప అన్యం కనపడిన వాడికి భయమే ఉందండి. అది వాడి యొక్క స్థితి. ఇది భక్తిస్తు యా ప్రోక్త పరాభక్తిస్తు సా స్మృత. ఇదయ్యా పరాభక్తి అంటే. ఇలాంటి పరాభక్తిలో నిరంతరం నన్నే చింతన చేస్తూ అతడు ఐక విషయాలపై సహజ వైరాగ్యాన్ని పొందుతాడు. అంతేగాని ఈ విషయములు పట్టుకుంటే ప్రమాదము అంటూ విషయములు విడిచిపెట్టడం వేరు. అసలు పరమాత్మ తాదాత్మ్యంలో పడి పట్టడమే లేదు వాడికి. దీనికి రామకృష్ణ పరమహంస ఈ ప్రేమజనిత వైరాగ్యం అన్నారు. అది ఎలా ఉంటుందయ్యా అంటే, రాత్రి చీకట్లో నువ్వు ఎన్నో దీపాలు వెలిగించుకుంటావు, పొద్దున అఖండ సూర్యకాంతి రాగానే ఆ దీపాలు పట్టవు నీకంతే. ఎందుకు? అఖండ సూర్యకాంతి కనబడింది, వాటిని ఆపేయాలి అని కూడా అనుకోనక్కర్లేదు. అసలు వాటిపై దృష్టి వెళ్ళదు. ఎందుకు? అఖండ సూర్యకాంతి ఉంది కనుక. కనుక పరమాత్మ ప్రేమ అనే అఖండ పరాభక్తి అనే సూర్యుడు ఉదయిస్తే లౌకిక విషయాలనే దీపాల మీద నీకు దృష్టి పోదయ్యా అని చెప్పాడు. అది ప్రేమజనిత వైరాగ్యం. ఇది ఆ పరాభక్తిలో సిద్ధిస్తుంది ఈ వైరాగ్యము. ఇలాంటి స్థితిలో ఉన్నవాడికి క్రమంగా ఏం జరుగుతుందో చెప్తుంది. ఈ నిర్గుణ భక్తి అనగా పరాభక్తి అనగా ఏకభక్తి లభించిన వాడు క్రమంగా ఏ స్థితికి వెళతాడంటే, తనకి అమ్మకి ఇంకా భేదము లేదనే స్థితికి వెళతాడు. అది జ్ఞానం అన్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా ఏమాత్రపు దేహంతో అనుబంధం లేదు అతనికి. ఉన్నదంతా అఖండమైన ఆత్మస్వరూపమైన అమ్మయే. అమ్మకి నాకు భేదము లేదు అనే అభిన్న భావం, అభేద స్థితి, అద్వైత స్థితి, ఆ జ్ఞానం లభిస్తుంది. ఎవరికి లభిస్తుంది? నిర్గుణ భక్తికి చెందినవాడికి, పరాభక్తికి చెందినవాడికి. నిజానికి రాజస భక్తి వర్ణిస్తే మరీ ఉత్సాహంగా ఉంటుంది, కానీ సాత్విక భక్తి కొంత నయం. నిర్గుణ భక్తి మంచి నిద్రకు అవకాశం. ఎందుకంటే ఊహలో కూడా మనకి అది రాదు, ఎంత కష్టమో అది. కనీసం అలాంటిది ఒకటి ఉంది కదా అని శ్రద్ధగా విన్నా ధన్యులం అవుతాం కదా. మొత్తానికి నిర్గుణ భక్తి వల్ల నీకు సహజ సిద్ధమైన వైరాగ్యం ఏర్పడుతూ అది ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందంటే, ఇంకా నీలో నేను అనబడే ఆత్మ కూడా అమ్మయే నెరుక కలిగి ఆ పూర్తి ఆ తాదాత్మ్య స్థితిలో ఉంటూ వాడు ఈ దేహాత్మ భ్రాంతుల్ని విడిచిపెట్టి జీవన్ముక్తుడవుతాడు. ఎప్పుడు? ఇహంలోనే. అలాంటి స్థితి ఉన్నవాడికి అమ్మవారి ఇహంలోనే జీవన్ముక్తుడిని చేస్తుంది. అందుకే ఇదే విషయాన్ని మనకి భాగవతంలో కపిలగీతలో కపిలాచార్యులు బోధిస్తూ ఆ నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదయ్యా అన్నాడు. దేనికి? నిర్గుణ భక్తికి జ్ఞానానికి భేదం లేదు. భక్తి కంటే జ్ఞానం గొప్పది అంటే సగుణ భక్తి కంటే జ్ఞానం గొప్పదని అర్థం. ఇది తెలుసుకోవాలి.
అలాగే జ్ఞానం కంటే భక్తి గొప్పది అంటే అనుభవం లేకుండా ఉట్టి శాస్త్రాల్లో వేదాంతం ఏం చెప్పిందంటే అహం బ్రహ్మాస్మికి అర్థం ఏంటంటే ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే కబుర్లాడేటటువంటి పరోక్ష జ్ఞానం కంటే భక్తి గొప్పదని చెప్పడం అక్కడ అర్థం తెలుసుకోండి. భక్తి కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానం కంటే భక్తి గొప్పదని రెండు సిద్ధాంతాలకు అభిప్రాయం ఇది. కానీ పరాభక్తికి శుద్ధ జ్ఞానానికి భేదం లేదు, ఇది తెలుసుకోవాలి. అలాంటి పరాభక్తుడికి అమ్మవారి ఇహంలోనే అటువంటి అహం బ్రహ్మాస్మి స్థితిని ఇస్తున్నారు. ఇది వాక్యాలు బోధించడం కాదు, అనుభవం. అయితే ప్రారబ్ధవశం చేత పరాభక్తికి చెందినవాడు ఆ అభేద జ్ఞానం పొందకుండా మరణిస్తేనో, ఇది ప్రశ్న వేసింది ఆ తల్లి. అమ్మవారు చెప్తున్నారు ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఏమవుతారు. ఇప్పుడు ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి మనం తర్వాత స్థితి ఏమిటి అనేది. ఇది వింటే చాలా తెలిసిపోతుందండి. మన మనస్సును మనం స్కాన్ చేసుకోండి. నా స్థితి సాత్విక భక్త, రాజస భక్త, తామస భక్త. రాజస భక్తి, తామస భక్తి అంటే డౌట్ పడక్కర్లే, అయితే నరకం లేకపోతే జన్మ పరంపర, డౌటే లేదు. ఇక సాత్విక భక్త ఎప్పుడైనా పరాభక్తి రావాలి. పరాభక్తి వచ్చిందా ఇక ప్రశ్నే ఉండదు, అది వేరే విషయం. పరాభక్తికి వచ్చిన వాడికి జీవన్ముక్తిని అమ్మ ఇక్కడిస్తున్నారు అన్నారు. అయితే ఈ జీవన్ముక్తి పొందకుండా మరణిస్తేనో వాడికి మోక్షం వస్తుందా? త్యాగరాజ స్వామి వారు అన్నారు, మోక్షము కలదా భువిలో జీవన్ముక్తులు కానివారలకు. ఇదేం మాట అండి, జీవన్ముక్తి లేని వాడికి మోక్షమే లేదన్నాడు. అందుకే భారతీయ సంస్కృతిలో మోక్షం అంటే చచ్చేక పొందేది కాదు. ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలేవు ఉంటుంది మోక్షం, గుర్తుపెట్టుకోండి. పొందితే ఇక్కడే పొందాలి, అందుకని చచ్చిన తర్వాత పొందేది మోక్షం కాదు, అది మరో లోకానికి వెళ్తాం అంతే. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మాఘ గురువారం. సహజసిద్ధంగా మాఘమాసం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్నానానికి చాలా విశిష్టవంతమైన లక్షణం కూడా ఇచ్చారు. సముద్ర స్నానం కూడాను మాఘమాసంలో ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఆచరించినట్లయితే దుష్కర్మలన్నీ కూడాను తొలగించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. ఎప్పుడైనా సరే ఈ మాఘమాసంలో ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరమ పవిత్రవంతమైనటువంటి పుష్కరిణిలో స్నానాదులు ఆచరించడం వలన కూడాను విశిష్టవంతమైనటువంటి ఫలాదులు లభ్యపడతాయి అని చెప్పేసి కూడా శాస్త్రం తెలియచేస్తుంది. మనస్సు నిలకడగా చేసుకొని నిత్యం కూడాను దైవ ఆరాధన చేస్తూ మొట్టమొదటిసారిగా గురుభ్యో నమః అని చెప్పేసి ప్రారంభించటం సనాతన సంస్కృతి సంప్రదాయంలోని మొట్టమొదటి భాగం. గురువే సర్వలోకానాం అన్నారు కదా, గురువే ఈ లోకమంతా కూడాను వ్యాపించి ఉన్నాడు అని. అందుచేత గురు కృపను ప్రతి ఒక్కరూ కూడా సాధించాలంటే మొట్టమొదటిసారిగా గురుభ్యో నమః అని చెప్పేసి మనం ప్రతి ఒక్క విషయం కూడాను ప్రారంభిస్తాం. తర్వాతే వినాయక ప్రార్థన చేస్తాం, తర్వాత మన పూజలోకి వెళ్తాం. ఏది ఏమైనప్పటికీ కూడాను సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు చెప్పినటువంటి విధి విధానంలో సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేచి పరమ పవిత్రవంతమైనటువంటి స్నానాదుల్ని మనఃపూర్వకంగా దైవనామస్మరణ చేస్తూ ఆచరించాలని, తదుపరి ఆ రోజు యొక్క తిథివార నక్షత్రాన్ని అంచనా వేసుకొని పూజా సమయంలో గోత్రనామాలతో కూడినటువంటి ఆ రోజు యొక్క సత్ఫలితాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకోవాలని అంటోంది. అందుకే దీపారాధన చేసిన వెంటనే ఔపోసన పట్టిన తర్వాత కేశవ నామాలన్నీ కూడాను చక్కగా మనసు నిండా నింపుకొని ఆ యొక్క ఔపోసన కార్యక్రమాన్ని నిర్వహించిన తదుపరి దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ దీపాన్ని కూడాను అర్చన చేయాలి అంటోంది శాస్త్రం. దీపాన్ని అర్చన చేయటం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క పరంజ్యోతి పరమాత్మ తత్వాన్ని పూజించటమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగండి. అందుకనే దీపపు కాంతిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు దాగి ఉన్నాడు. ఆ కాంతి తత్వం విష్ణుతత్వము, శివతత్వము, లక్ష్మీతత్వానికి నిదర్శనంగా చెప్పబడ్డది.
ఈ యొక్క విధి విధానాన్ని మనం పాటిస్తూ చక్కటి ఆధ్యాత్మిక ధోరణిలో మన మనస్సును పయనింప చేసుకోవడానికే ఈ మాసం యొక్క విశిష్టత లక్షణాన్ని గ్రహిస్తూ మనం పరమ పవిత్రవంతమైనటువంటి విధి విధానాన్ని పాటిద్దాం, తరిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:49 సూర్యాస్తమయం 6:12 తిథి నవమి ఉదయం 11:08 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 3:31 వరకు, వర్జం సాయంకాలం 6:28 నుంచి 8:17 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:55 వరకు, అమృతకాలం రాత్రి 11:54 నుంచి 1:42 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం మాధ్వ నవమి, అంటే ఆనంద తీర్థుల వారు స్వామివారు వారి జయంతి అన్నమాట. అలాగే నందినీదేవి పూజ. నందినీదేవి అనేటువంటిది మనకు వశిష్ఠుని వద్ద ఉండేటువంటి నందినీధేనువుగా భావిస్తాం. దాన్ని ఆరాధించడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది, సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. అందువలన వ్యక్తికి సంతానం అభివృద్ధిలోకి రావడం ఆనందకరం అన్నమాట. ఎందుకంటే వయస్సు మీరిన తర్వాత కూడా సంతానం అభివృద్ధిలోకి రాకపోతే వాళ్ళ చింతతోనే వ్యక్తి కాలం గడుపుతుంటాడు. కాబట్టి ఆ చింత లేకుండా ఆనందం సిద్ధించాలన్నా, వంశము అభివృద్ధిలోకి రావాలన్నా ఈ నందిని పూజ చాలా శ్రేష్టమైనదిగా భావించవచ్చు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి స్థిరమైన మనసుతో జీవిస్తూ ఉంటాడు, ప్రతికూల పరిస్థితులను సైతం ఎదుర్కొంటాడు. జయ జయధ్వానాలు దేవతలందరూ చేస్తుండగా ఆ హాలాహలాన్ని చేత్తో పట్టుకుని పైకెత్తాడు. తన వెంటం సుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్. హేలగా ఎదిరిళ్ళి ఇలా పట్టుకుని ముద్ద చేసి నేరేడు పండంత చేసి నోట్లో పెట్టుకున్నాడు. సముద్రాల్ని ఇంకింపచేసినటువంటి హాలాహలమనబడేటటువంటి అగ్నిహోత్రం ఆయన పుచ్చుకుంటే అగ్నిని చూస్తే పాము పారిపోతుంది. అటువంటిది ఆయన ఒంటి నిండా పావుల్ని ఆభరణాలుగా పెట్టుకుంటాడు. కదలంబారవు పాప పేరు, ఒక్క పాము పిల్లపాము కూడా ఊడి కింద పడలేదు. ఆయన చెవులకి పెట్టుకున్న పిల్లపాము కూడా కింద పడలా. కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు. బాగా వేడి చేస్తే ఒంటి మీద పొక్కులు వస్తాయి. ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు. వేడి చేస్తే కళ్ళు ఎర్రబడతాయి, ఆయనకి కళ్ళు ఎర్రబడలేదు.
నేత్రంబులు నెర్రబారవు నిజ జీటాచంద్రుడున్ కందడున్. ఆఖరికి అంత చల్లగా ఉండే చందమామ కందిపోలేదు. నిజ జీవితాచంద్రుడున్ కందను వదనాంభోజము వాడదు. అంత అగ్నిహోత్రాన్ని పుచ్చుకున్నాడని ముఖమేమైనా కొంచెం బడలికగా ఉందా? అది లేదు. ఆ విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్. వెంటపడ్డప్పుడు కానీ, హాలాహలాన్ని పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టినప్పుడు కానీ, మింగినప్పుడు కానీ ఆయన ముఖం ఇసుమంతా కూడా వాడిపోలేదు. అంటే శంకరుణ్ణి ఆశ్రయించి ఉండగా వాటికి ఏవి హాని చేస్తాయో అటువంటివి వచ్చినా కూడా వాళ్ళని చెనకలేవు. అగ్నిహోత్రాన్ని చూస్తే పాము పారిపోవాలి. శంకరుణ్ణి ఆశ్రయించి ఉన్న పాము పారిపోవలసిన అవసరం లేదు. చంద్రుడు అగ్నిహోత్రానికి కందిపోతాడు. అటువంటి చంద్రుడు కందిపోలేదు. అంటే శివుణ్ణి ఆశ్రయించి ఎవరుంటారో, శివ పాదములను పట్టుకున్న భక్తులు ఎవరుంటారో వాళ్ళని చెనకగలిగినవి లోకంలో ఉండవు. అందుకే శివభక్తి లేకుండుగా కాని జీవితంలో శాపవాక్కు విడిచిపెడతారు. కాబట్టి మహానుభావుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. ఆ కడుపులోకి మింగేస్తే ఆ లోపల ఉన్నటువంటి లోకాలన్నీ కాలిపోతాయని ఆ కంఠంలో దాన్ని మింగకుండా బయటికి వదలకుండా ఉంచుకున్నాడు. తెల్లగా ఉంటుంది, సీతవపుహు అంటారు. తెల్లగా ఉండేటటువంటి శంకరుడి యొక్క శరీరంలో నల్లటి మచ్చ వచ్చింది. లోకంలో చూడండి, ఆయనకో మచ్చ ఉందండి అంటారు. ఆయనకో మచ్చ ఉందండి అంటే ఆయన చాలా గొప్పవాడండి, చాలా కీర్తివంతుడు, జీవితంలో ఆయన ఎప్పుడూ ఏ విధమైన అపవాదు ఎరగడు అన్నారనుకోండి. మీకు తెలియదండి, ఆయన జీవితంలో చిన్న మచ్చ ఉంది అంటారు. మచ్చ ఉంది అంటే దాని అర్థం ఏదో ఆయన జీవితంలో ఒక కళంకం ఉందని గుర్తు. తెల్లటి శంకరుడు, మచ్చలేని శంకరుడికి మచ్చ వచ్చింది. ఎవరి కోసం? ఆయన తప్పు వల్ల కాదు, లోకాలని రక్షించడం కోసం. లోకాలని రక్షించాలనుకుని ప్రయత్నంలో ఉన్నటువంటి త్యాగమూర్తుల జీవితాలకి కళంకం వచ్చినా అది కీర్తే తప్ప అది వారికి మచ్చ కాదు. అందుకే శ్రీకంఠుడు, గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు తప్ప ఆయనకి మచ్చ తెచ్చామని పొంగిపోయేవాళ్ళు ఉండరు. ఆయనకి మచ్చ వచ్చిందని ఆయన కీర్తి బాసిపోయేది ఉండదు. అది కూడా చరిత్రలో చెప్పుకోవలసిన ఒక ఘట్టంగా మారింది. కాబట్టి ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసము క్రియన్. హరుడుగళమునందు హాలాహలము పెట్ట కడపు కలిగి తొడపు కడని నొప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాది భూవరేంద్ర. సాధురక్షణం చెయ్యడమే మహాత్ములైనటువంటి వాళ్ళకి భూషణం. వాళ్ళకి వేరే అలంకారాలు ఉండవు. ఇక వాళ్ళు ఏ విధమైనటువంటి నగలు పెట్టుకున్నారు అని ఆలోచించరు. 10 మందికి ఉపకారం చేసేటటువంటి ఆ గుణమే వాళ్ళు పెట్టుకునేటటువంటి నగ. అందుకని పరమశివుడి కంఠానికి ఒక నీల పతాక వేసినట్టుగా అయిందిట. అందుకే అది చూసి పార్వతీదేవి సంతోషించిందిట. ఎందుకని ఆయన ఏమీ వేసుకోడు. ఎందుకు వేసుకోడు అంటే అన్నీ ఆయనవి. వేసుకుంటే ఏమిటి, వేసుకోపోతే ఏమిటి, సమస్త జగత్ ఆయనది. కానీ మరి భార్య కదూ, ఇంత తెల్లగా ఉంటారు, ఈయన మెళ్ళో మంచి గొలుసేసుకుని నీలపతాకం వేసుకుంటే ఎంత బాగుంటారో అని ఆ ఇల్లాలు అనుకునేది. ఇప్పుడు ఆయన మెళ్ళో గొలుసేసుకుని నీలపతాక వేసుకోక్కర్లేదు, నీలమణి కంఠంలోకి నీలం మచ్చ వచ్చింది కాబట్టి నీలపతాక వేసుకుంటే దాని ప్రతిబింబం ఎలా పడుతుందో అలా మచ్చ వస్తే గొలుసేసుకున్నట్టుగా పార్వతీదేవి మురిసిపోయింది. అందుకని ఈ హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై జనరెట్టి జనులు భయవిరహితులై. ఈ హాలాహల భక్షణ కథ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా విన్నా, దీన్ని మళ్ళీ యథాతథంగా ఎవరైనా పుస్తకంలో వ్రాసినా, దీన్ని చెప్పినా అటువంటి వాళ్ళు తేళ్ల యొక్క బాధ, పాముల యొక్క బాధ పొందరు. అందుకని హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచెడ రెట్టి జనులు భయవిరహితులై. ఏ భయమూ లేకుండా ఉంటారు. అయితే
గరళకంఠుడు శ్రీకంఠుడైనటువంటి శంకరుని యొక్క దర్శనం ఎక్కడవుతుంది అంటే మనకి యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో చెప్తారు. అసంయోవ సర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని రుద్రమంత్రాల్లో చెప్తారు. ఆయన కంఠం మీద ఉండేటటువంటి ఆ నల్లటి మచ్చతోటి నీలలోహిత రుద్రుడై తెల్లవారుజాము కాలంలో వచ్చేటటువంటి మబ్బు ఆ సూర్యకాంతి చుట్టూ వలయంగా ఏర్పడినప్పుడు ఉన్నది ఏది ఉంటుందో అదే నీలలోహిత రుద్రస్వరూపం. దాన్ని ఎవరు చూస్తారు అంటే కొలను దగ్గరికి వెళ్ళి కుండతో నీళ్లు ముంచుకొని తల మీద చుట్టకుదురు మీద పెట్టుకుని మాట్లాడుకుంటూ ఒకరితో ఒకరు నడిచి వెళ్ళిపోయేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీలు కూడా శివదర్శనాన్ని తెల్లవారకట్ట ఆకాశంలో చెయ్యవచ్చు. అందుకని గోపా అదృశన్ను దృశన్ను దహార్య అంది యజుర్వేదం. ఆ నీలలోహిత శంకర దర్శనం ఇప్పటికీ జరుగుతుంది. 2 హాలాహల భక్షణానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అది అగ్రతాంబూలం. అగ్రతాంబూలం అంటారు. అంటే అందరికన్నా పెద్దవాడెవరో వాడికి మొదటి తాంబూలం ఇస్తారు. హాలాహల భక్షణం జరిగినప్పుడు మొదట వచ్చింది ఎవరికి ఇవ్వాలి అంటే అందరికన్నా పెద్దవాడికి ఇవ్వాలి. అందరికన్నా పెద్దవాడు పుచ్చుకునేటప్పుడు పెద్దరికం అన్న మాటకి గొప్పతనం అక్కడే ఉంటుంది. ఇది పనికొచ్చేదా పనికిరాందా, ఇది మెడలో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, మా ఇంట్లో పెట్టుకుంటే పనికొస్తుందా పనికిరాదా, ఇవి ఆలోచించాడు. ఆయన పుచ్చుకోవడమే లోకాలకి రక్ష. ఆయన కోసం కాదు. అందుకే అది పుచ్చుకోగలిగిన వాడు అగ్రతాంబూలంగా శంకరుడు ఒక్కడే. క్షీరసాగర మథనం నిరూపించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అనేక భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలతో 1000 మంది విప్రులకు భోజనాలు పెట్టాడు. నూతన వస్త్రాలు ఇచ్చి పూలమాలలు వేసి సత్కరించాడు. చిత్రమైనటువంటి వడ్డన చేశాడు. తీపి పదార్థాలు విపరీతంగా పెట్టాడు. సంతోషపెట్టాడు. ఇలా అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులను తృప్తిపరిచాడు. ప్రత్యేకంగా వచ్చినటువంటి బ్రాహ్మణులకు మాత్రం 1000 గోవులను దానం చేశాడు. మేత కూడా ఇచ్చాడు దాని జతకి ఒక 10 ఏళ్ళకి. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ఎట్లా సాగుతారు పాపం. అనంతరం బ్రాహ్మణులందరూ శాంతి మంత్రాలు చదివారు. ఏది గృహప్రవేశం, ఇది ఈ మాయా భవన ప్రవేశం, సభా ప్రవేశం, దానికి గృహప్రవేశం చేశారు. తర్వాత అనేక మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు దేవతలను స్థాపించి పూజించి మెల్లగా సభలో ప్రవేశించాడు. అప్పుడు ఆయన సేవించటానికై మల్లులు, నటులు, సామంతరాజులు, సూతులు, వైతాళికులు కూడా వచ్చారు. ధర్మరాజు తన సోదరులతో కలిసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ సభలో తిరిగాడు. ఒక్కపరి అంత చూడాలి కదా. సభలో అన్ని చోట్ల తిరిగాడు. చిత్రంగా ఉంది సభ. ఇంకా వరకు చూడలేదు ధర్మరాజు. ఇప్పుడు చూశాడు. చూసి ఆనందపడ్డాడు. తర్వాత వారు ప్రధాన సభలోకి వచ్చారు. నిజమైన ఎన్నో సభలట దాంట్లో. అవి ఉప సభలట. వాళ్ళు మంత్రులు వాళ్ళ సభలు చేసుకుంటారే మధ్య మధ్యలో. అవంట రూముల్లాగా మనం కంప్యూటర్ రూములు అంటామే అట్లా. అవన్నీ చూసుకొని ప్రధాన సభలోకి వచ్చి ఋషులతో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులతో కలిసి కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. ఆ సభలో గొప్ప గొప్ప ఋషులు ఆసనాలను అలంకరించి ఉన్నారు. వారి పేర్లు తలుచుకుంటూనే చాలు, వింటేనే చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇది మనం వినాలి ఇప్పుడు. ఆ సభ మయసభ. ఆ సభలో కూర్చున్న వాళ్ళ పేర్లు మన కష్టాలు దూరం చేసేటువంటి మహానుభావులు. అసితుడు, దేవలుడు, సత్యుడు, సర్పిర్మాలి, మహాశిరుడు,
ఆర్యవసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, వ్యాసుడు, శుకుడు అనే మహర్షులు కూర్చున్నారు. వ్యాసుడి శిష్యులైనటువంటి సుమంతుడు, పైలుడు, జైమినీలతో కలిసి నేను వైశంపాయనుడు వీళ్ళంతా కూర్చున్నారు. ఇక్కడంతా కూర్చున్నారు. తిత్తిరి, యాజ్ఞవల్క్యుడు, తన పుత్రుడితో రోమ మహర్షుడు, అప్సుహోమ్యుడు, ధోమ్యుడు, అణిమాండవ్యుడు, కౌశికుడు, దోమిష్టుషుడు, త్రైబలి, పర్ణాదుడు, ఘటాజనకుడు, మోంజాయనుడు, వాయుభక్షకుడు, పరాశర్యుడు, సారికుడు, బలివాకుడు, సత్యపాలుడు, శనివాకుడు, కృతశ్రముడు, జాతుకర్ణుడు, శిఖావంతుడు, అలంబుడు, పరిజాతకుడు, మహాభాగుడైన పర్వతుడు, మార్కండేయుడు, పవిత్రపాణి, సాపర్ణుడు, బాలుకి, గాలవుడు, జంగాబంధుడు, రైభ్యుడు, కోపవేగుడు, భృగు మహర్షి, హరిబుభ్రుడు, కౌండిన్యుడు, బభ్రుమాలి, సనాతనుడు, కాక్షివంతుడు, ఔజిసుడు, నచికేతుడు, గౌతముడు, పైంగ్యుడు, వారాహుడు, శునకుడు, మహాతపస్వి అయినటువంటి శాల్యుండు, కుక్కరుడు, వేణుజంగుడు, కాలకుడు, కటుడు మొదలైనటువంటి జితేంద్రియులు, ధర్మతత్వం తెలిసిన వారు అయిన ఈ మహర్షులందరూ కూర్చోవటంతో సభ శోభించింది. శోభించుకుంటుందా? కేవలం మనం పేర్లు వింటూనే ఆనందపడుతున్నాం. అట్లా కళ్ళు మూసుకుంటే కనపడుతుంది మనకు సభ. భక్తితో కళ్ళు మూసుకొని చూస్తే అద్భుతమైనటువంటి సభ, ఎక్కడా మీకు అనుభవమే లేనటువంటి సభ ఇప్పుడు మీకు కనపడుతుంది. మీరు చూడండి కావాలంటే. నా మాట విని ఏకాగ్రతతో చూస్తే మాయాసభ మీకు కనపడుతుంది. అద్భుతమైనటువంటి సభ. ఒక్క పర్యం మీరు కళ్ళు మూసుకుంటే అందరూ కనపడతారు. ఎన్నో జన్మలు తపస్సు చేసినా ఒక్కొక్కరు కనపడరు. ఇప్పుడు వీళ్ళంతా కనపడతారు. వీరితో పాటుగా వేదాంగాలను చదువుకున్నటువంటి పండితులు సభలో కూర్చున్నారు. ఈ మహర్షుల్లో మనం కొంతమంది పేర్లనే విని ఉంటాం. వీరి చరిత్ర పురాణాల్లో నిగూఢంగా ఉంది. కొందరి చరిత్రలు మరీ సంక్షిప్తంగా ఉన్నాయి. వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణుడు కాబట్టి వీరిని మనందరి నోట స్మరింపజేస్తున్నాడు. ఋషుల అనుగ్రహాన్ని మనపై కూడా ప్రసరింపజేస్తున్నాడు. అందుకే ఆయన వదలకుండా అంతమంది ఋషుల పేర్లు కూడా చెప్పాడు. ఈ మహర్షులందరూ కూడా ధర్మరాజుకు పవిత్రమైనటువంటి కథలు చెబుతున్నారు. వీరిలో పాటు ఎంతోమంది రాజులు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ సభాభవనంలో మహాత్ముడు, ధర్మాత్ముడు, శ్రీమంతుడైనటువంటి మంజుకేతు మహారాజు కూడా కూర్చున్నాడు. వివర్ధనుడు, సంగ్రామజిత్తు, దుర్మకుడు, ఉగ్రసేనుడు, కక్షసేన మహారాజు, అపరాజితుడు, క్షేమకుడు, కాంబోజరాజ, కమఠుడు, కంపనుడు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ కంపనుడు మహాబలశాలి. అతడొక్కడే యవనులందరినీ కూడా వణికించినటువంటి ఘనుడు. యవనులంటే సామాన్యమైనటువంటి రాజుల వంటి వారు కాదు, మహాబలవంతులు, పౌరుషవంతులు, అస్త్ర విద్యలో అరితేరిన వారు. అలాంటి వారిని ఇతడొక్కడే నిత్యము వణికించాడు. ఇంత గొప్ప రాజులతో పాటు జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతీభోజుడు, కిరాతరాజు అయినటువంటి పుళిందుడు, వీళ్ళంతా ఇంకొక క్లాసుకు చెందిన వాళ్ళు. అంగరాజు, వంగరాజు, పౌండ్రుకుడు, పాండ్యుడు, ఓడ్రరాజు, ఆంధ్రరాజు, ఆంధ్రరాజు ఉన్నాడా, సుమిత్రుడు, శైభ్యుడు, కిరాతరాజు అయినటువంటి సుమనుడు, యవన దేశాధిపతి, మరి చాణురుడు, దేవరాతుడు,
భోజుడు, భీమరథుడు, కళింగరాజు అయినటువంటి శృతాయుధుడు, మగధ దేశరాజు అయినటువంటి జయసేనుడు, సుకర్ముడు, చేకితానుడు, పురుడు, కేతుమంతుడు, వసుధానుడు, విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, మహాబలవంతుడైనటువంటి శృతాయువు, అనుపరాజు, క్రమజితుడు, సుదర్శనుడు, పుత్రులతో కలిసి వచ్చినటువంటి శిశుపాలుడు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చుంటుంటే ఒకరు కూర్చున్నారనుకోండి, ఇంకెవరో వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక అక్కడ ఒక ఆసనం ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారనుకోండి, ఇంకొకరు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక ఆసనం ఉంటుంది. వాళ్ళు లేచిపోయారు అనుకోండి, ఆ ఆసనం ఇట్లా వచ్చేస్తుంది. వాళ్ళు లేచిపోతే ఆసనం ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మంది కూర్చున్నారనుకోండి, 10 మందికి ఇట్లా అయిపోతుంది. 100 మంది కూర్చున్నారనుకోండి, 100 మందికి ఇట్లా అయిపోతుంది. 1000 మంది కూర్చున్నారనుకోండి, 1000 మందికి సభ ఇట్లా అయిపోతుంది. అక్షయం. పోనీ 5 మంది ఉన్నారనుకోండి, సర్రన 5 మందికి వచ్చేస్తుంది సభ. ఖాళీగా ఉండదు, ఇంతే వస్తుంది. ఎవరైనా లోపలికి వచ్చినారంటే ఇట్లా పోతూ ఉంటుంది. కరూషరాజు అయినటువంటి దంతవక్త్రుడు, వృష్టి వంశీయులు, దేవతా స్వరూపులైనటువంటి రాకుమారులు, ఆహకుడు, విప్రదుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, వీళ్ళందరికీ రూములు ఏమిటి, వీళ్ళందరికీ భోజనాలు ఏమిటి, వీళ్ళందరినీ స్వాగతం పలికేది, వీళ్ళ రథాలు పార్కింగ్ ఎక్కడ? బాబోయ్! కృతవర్మ, శిని పుత్రుడైనటువంటి సత్యకుడు, భీష్మకుడు, ఆకృతి, ద్యోమస్థేనుడు, విలువిద్యలో గొప్పవాడైనటువంటి కేకేయరాజు, సోముకుడి మనువుడైనటువంటి ద్రుపదుడు వచ్చి కూర్చున్నారు అందరూ కూడా. కేతుమానుడు, ఇంకా అస్త్ర విద్యా నైపుణ్యం గలవారు, మహాబలవంతులైనటువంటి వసుమానుడు మొదలైనటువంటి ప్రధాన వీరులందరూ కూడా ఆ సభను అలంకరించి ధర్మరాజును సేవిస్తున్నారు. అందరూ ఆయనే చక్రవర్తి కదా, అప్పుడు సేవిస్తున్నారు. రాజపుత్రులందరూ అర్జునుని ఆశ్రయించి ఆనందంగా ధనుర్వేదాన్ని నేర్చుకోసాగారు. మయసభలో రుక్మిణి సుకుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు కూర్చున్నారు. జాంబవతి, సాంబుడు. సాత్యకి, యుయుధానుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శైభ్యుడు, ఇంకా ఎంతోమంది రాజులు ఉన్నారు. చిత్రసేనుడు మొదలైనటువంటి 27 మంది గంధర్వులు మంత్రులతో కలిసి అక్కడ కూర్చున్నారు. ఆ 27 మంది గంధర్వుల పేర్లు వ్యాస భగవానుడు తర్వాత చెప్పుదామని వదిలేశాడు. అప్సరసలు వచ్చి ధర్మరాజును సేవిస్తున్నారు. గీతాలు పాడటంలోనూ వాద్యాలను మ్రోగించటంలోనూ గొప్ప నేర్పు గల సంగీత విద్వాంసులు ఉన్నారు. తాళజ్ఞానంలో పండితులైనటువంటి వాడు ఉన్నారు. తాన పరిజ్ఞానంతో సంగీత కళలో విశేషంగా పరిశ్రమ చేసినటువంటి గాయకులు ఉన్నారు. వీరందరూ కిన్నెర తుంబురుల ఆజ్ఞ ప్రకారంగా చక్కగా గానం చేయసాగారు. కిన్నెర తుంబురులు కూడా వచ్చేశారు. వీరిలో ఇతర గంధర్వులు కూడా గొంతు కలిపి మధురంగా పాడుతూ మహర్షులందరికీ ఆనందం కలిగించసాగారు. అలా అందరూ ఆ సభలో ధర్మరాజును సేవించసాగారు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి సేవించినట్లుగా సభలోని మహాత్ములు, మహాపురుషులు అందరూ కూడా ధర్మరాజును సేవిస్తున్నారు. ఇంతటితో మనకు సభాక్రియ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. భోజనాలు చేసుకున్నారు అందరూ. వాళ్ళ ఇండ్లకు అందరూ బయలుదేరారు. ఆనందమో ఆనందం. మరి ఇంకా కొంతమంది ఉన్నారు, ఇంకా 4 రోజులు ముందు వెళదామని చెప్పేసి ఉన్నారు. అట్లా ఉండిపోయారు. ఒకనాడు మయసభలో పాండవులు, ఇతర మహాపురుషులు, గంధర్వులు అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి సాధారణమైన మహర్షి కాదు, ఎంతో గొప్పవాడని మనం ఆది పర్వంలో 207వ అధ్యాయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. అవి కొన్ని మాత్రమే. ఇప్పుడు నారద మహర్షి గురించి వ్యాస భగవానుడు మరికొన్ని విశేషాలను చెబుతున్నాడు. నారద మహర్షి
వేదాలు ఉపనిషత్తులు సమగ్రంగా తెలిసినవాడు, దేవతల చేత పూజింపబడేవాడు, ఇతిహాసాలు పురాణాల్లోని తత్వం తెలిసినవాడు, పూర్వకల్ప విశేషాలు అంటే ఎందరో పూజ్యుల చరిత్రలు తెలిసినవాడు, స్మృతులలోని తత్వాన్ని ధర్మాన్ని తెలిసినవాడు, శిక్ష కల్పము వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము తెలిసినటువంటి న్యాయవేత్త నారదుడు. ఐక్యము సంయోగము వియోగము నానత్వము సమవాయువులు అనేటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటివి. శాస్త్రంలో సమత్వాన్ని లక్షణము అంటారు. ఇది తెలిసినవాడు నారద మహర్షి. ఏదైనా అర్థమయ్యేటట్టుగా చెప్పటంలో ఆయన గొప్ప నేర్పుగల మహావ్యక్త. ఆ వక్త ఆయన మాట్లాడటంలో పలకటంలో నేర్పుగలవాడు కనుక ఎప్పుడూ ఉపయోగం లేని మాటను పలకడు. మంచి చెడుల గురించి ఆలోచించటంలో మేధావి. అధ్యయనం చేసినటువంటి శాస్త్రాలలో రహస్యాలను మరిచిపోని స్మరణ శక్తి గలవాడు. ఆస్తి పంపకాలు ఉన్నాయి కదా, మొదలైనటువంటి వ్యవహారాల్లో ప్రజ్ఞగల నీతి శాస్త్రం తెలిసినవాడు, త్రికాలదర్శి. జ్ఞానకాండకు సంబంధించిన విషయాన్ని కర్మకాండకు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన పర విభాగ జ్ఞానం గలవాడు, సిద్ధాంతాన్ని ప్రమాణపూర్వకంగా నిశ్చయించగలవాడు, ప్రతిజ్ఞ హేతు ఉదాహరణ ఉపనయ నిగమములు అనేటువంటి 5 అంగాలతో కూడినటువంటి వాక్యాలలోని గుణదోషాలు తెలిసినవాడు, బృహస్పతి వంటి వక్తలకు సమానంగా వాద ప్రతివాదాలలో సమాధానం చెప్పగల సమర్థుడు నారదుడు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సంబంధాలు యథార్థంగా తెలిసినవాడు, ప్రత్యక్షము అనుమానము మొదలైనటువంటి ప్రమాణాల చేత పరిష్కరించబడినటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి వాడు. నారద భక్తి సూత్రాల్లో కూడా కనపడుతూ ఉంటుంది మనకు. ఈ 14 లోకాల్లో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శించగల సర్వసమర్థుడు మహాబుద్ధిశాలి, సాంఖ్యాయోగ విభాగాలు తెలిసినవాడు, దేవాసురుల్లో ప్రసిద్ధికెక్కిన వైరాగ్యం కలవాడు, సామోపాయము దండాలనేటువంటి 2 తత్వము తెలిసినటువంటి వాడు, సంధి విగ్రహ తత్వజ్ఞుడు, తన వారిలోని ఇతరులలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రుపక్షాన్ని కూడా తన వైపు త్రిప్పుకోగల నేర్పుగలవాడు నారద మహర్షి. రాజనీతిలో షడంగాలను ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినవాడు, సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు, విద్వాంసుడు, యుద్ధ విద్యలోలాగా సంగీత శాస్త్రంలో పండితుడు, కోపము లేనివాడు నారద మహర్షి. ఇలా నారద మహర్షి లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు, స్మరించదగినవాడు, పరమ తేజస్శాలి, అన్ని లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇంతటి నారద మహర్షి పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలైనటువంటి మహర్షులతో కలిసి ప్రేమగా మనోవేగంతో పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు యొక్క సభలోకి అడుగుపెట్టాడు. జయం కలుగుగాక నారాయణ, హరే కృష్ణ నారాయణ నారాయణ అని దిగాడు. ధర్మరాజును ఆశీర్వదిస్తూ సభలోకి ప్రవేశించాడు. ధర్మరాజు సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. వారిని చూస్తూనే తన సోదరులతో కలిసి ఆసనంపై నుండి లేచాడు. నారద మహర్షికి స్వాగతం పలికి ఆయనను మంచి ఆసనంపై కూర్చోబెట్టాడు. ఆయనను యథావిధిగా పూజించి సంతోషపెట్టాడు. ఆ పూజలకు నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ధర్మ అర్థ కామాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అడిగాడు. మహర్షి ఇలా ప్రశ్నారూపంలో అడగటంలో యజమానులు అధికారులు లోకమంతా గ్రహించవలసినటువంటి గొప్ప నీతి ఉంది. దాంట్లో ఆచరించవలసిన బోధ ఉంది. దాన్ని గ్రహించి
మనమంతా ఆచరిద్దామా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.